పరిశుద్ధుడు జీవం కలిగిన దేవుని నామంలో మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక తరుణం, మరొక పునరుద్ధాన దినము దేవాది దేవుడు మీ అందరితో కూడా మాట్లాడటకు ఆయన ఇచ్చిన కృప, ఆయన ఇచ్చిన ఈ తరుణాన్ని బట్టి ప్రభు వారికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ గతించిన వారం నుండి వారం వరకు తన కాపుదల, తన కృప, తన ప్రేమ మన పట్ల, మన కుటుంబాల పట్ల ఆయన ఉంచిన విధానము ఆయనకి కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి ఉదయం ప్రతి సాయంత్రము ప్రభువుని వెతుకువారుగా దేవుడి బిడ్డలమైన మనం ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. దావీదు భక్తుడు కూడా 41 కీర్తనలు ఈ మాటలు పడుతాడు. సహనంతో వెతుకుతుంటాడట దేవుణ్ణి. ఈ దినం సహనంతో, ఓపికతో దేవుణ్ణి వెతికే బిడ్డలుగా మనం ఉన్నామా? వెతికితే దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడు, మనల్ని దీవిస్తాడు, మన కుటుంబాన్ని దీవిస్తాడు. సహనంతో వెతికే బిడ్డలుగా ఉండాలి. ఆ విధంగా ఉందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దిన లేఖన భాగాన్ని చదివి మీకు వినిపిస్తున్నా. బైబిల్ గ్రంథాలు మీ దగ్గర ఉంటే తెరిచి చూడవలసిందిగా కోరుకుంటూ, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 10-11 వచనాలు మీకు చదివి వినిపిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా యెహోషువతో ఇట్లను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. ఇశ్రాయేలు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకుని దొంగలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు మనతో ఈ దినము ఏం మాట్లాడాలని ఆశిస్తున్నారో ఈ లేఖన భాగాన్ని లేదా ఈ యొక్క మాటల్ని మనం విందాం. ఎవరితో మాట్లాడుతున్నారంటే దేవాది దేవుడు, యెహోవా దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నారు. ఆయన ఏమంటున్నారంటే, నువ్వేళ మాకు నేలకు మోపుకొని ఉన్నావు, నీవేళ రోదన చేస్తున్నావు, నీవేళ ప్రార్థిస్తున్నావు, నీవేళ కన్నీరు పెట్టుకుంటున్నావు, గోజాడుతున్నావు. నాకు పాపం చేసింది ఎవరు? ఇశ్రాయేలు పాపం చేశారు. నేను చేసిన నిబంధన వారందరూ కూడా మీరి ఉన్నారు. ఆ యొక్క దినములో వారికి వచ్చిన కష్టాన్ని బట్టి, వారికి వచ్చిన బాధను బట్టి ఉదయకాలం నుండి సాయంత్రకాలం వరకు యెహోషువ తనతో ఉన్న యాజకులు, తనతో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు దేవుడికి. ఎందు నిమిత్తం ప్రార్థన చేస్తున్నారంటే, ఇశ్రాయేలు ప్రజల్లో 3000 మంది హతులైపోయారు. ఆ దినం 3000 మంది చనిపోయారట. దేవాది దేవుడు మాకు ఐగుప్తు దేశం నుండి కానాను దేశం అనే ఒక ఆశీర్వాద దేశానికి మాకు తీసుకువెళ్తాను, పాలు తేనెలు ప్రవహించే ప్రాంతాన్ని మాకు ఇస్తాను, ఆశీర్వాదాన్ని మాకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేసి, నిబంధన చేసి, ఈ దినానికి మేము వచ్చినప్పుడు మాలో 3000 మంది హతులైపోవడం ఏంటి? అనేక ప్రాంతాలు మేము దాటుకుని వచ్చాం, అనేక దేశాలు మేము దాటుకుని వచ్చాం. దేవుడు మాకు తోడుగా, నీడగా, మా ముందు బలంగా లేదా మా ముందు అండగా ఆయన ఉండి మమ్మల్ని రక్షించి కాపాడి, ఎరుకో ఒక గొప్ప ప్రాంతము లేదా గొప్ప ప్రదేశము, ఆ ప్రాంతాన్ని జయించడానికి మాకు దేవుడు శక్తి ఇచ్చాడు. ఒక చిన్న పట్టణము, హాయి అనే పట్టణాన్ని మేము జయించలేకపోయాము. ఈ దినము దేవుడు మాకు తోడుగా లేడు, దేవుడు మాకు విడిచిపెట్టాడు. మేము ఆ యొక్క యోర్దాను దేశంలో లేదా ఆ యొక్క యోర్దాను ప్రాంతంలో మేము ఉండిపోయి ఉంటే బాగుండేది అని వారందరూ కూడా రోదన చేస్తూ, ఏడుస్తూ, కన్నీళ్లు కారుస్తూ దేవుణ్ణి ప్రార్థన చేస్తుంటే దేవుడు ఏమంటున్నాడు? మీరెందుకు తల నేల మోపుకొని ఉన్నారు? మీరెందుకు కన్నీరు కారుస్తున్నారు? ఇశ్రాయేల్లో పాపం చేశారు, నా నిబంధన వారు మీరి ఉన్నారు, అందుకే ఈ యొక్క శాపం మీ మీదకి వచ్చింది. ఎవరు తప్పు చేశారో తెలుసుకో యెహోషువ అని యెహోషువకి దేవాది దేవుడు ఆ మాటలు తెలియజేసినప్పుడు ప్రార్థన చేసి కనిపెడితే ఎవరు తేలేరు అక్కడ? ఆకాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు యెరికో ప్రాంతానికి వచ్చినప్పుడు యెహోషువతో ఇశ్రాయేలులందరూ కూడా నిలవబెట్టి ఒక మాట పలుకుతాడు. యెరికో శాపగ్రస్తమైనది, ఈ ప్రదేశం శాపమైన దేశము, దీనిని మీరు ముట్టకూడదు. అంటే దానిలో ఉన్న వస్త్రాలు కానీ, దానిలో ఉన్న బంగారం కానీ, దానిలో ఉన్న ధనాగరి కానీ ప్రతిదీ కూడా యెహోవాకి ప్రతిష్ఠించాలి, ప్రతిష్ఠ చేయాలి. దేవుని యొక్క ఖజానాలో అది ఉంచాలి. మీరు దాన్ని స్వాధీనం చేసుకోవడానికి కాదు, దాన్ని మీరు ఖర్చు పెట్టడానికి కాదు, దాన్ని మీరు ముట్టకూడదు అని దేవాది దేవుడు వారికి తెలియజేస్తే ఆకాను ఏం చేశాడు? ఆశించాడట. 21వ వచనంలో ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డలా, ఆకాను ఏం చేశాడు? సీనారు వస్త్రాన్ని తీసుకున్నాడంట, 50 తులాల బంగారు కమ్మిని తీసుకున్నాడట, 200 తులాల వెండిని దొంగిలించి తన డేరాలో దాచాడు.
ఆయన ఏం చేశాడు? ఆశించాడు. ఈ దినము క్రైస్తవ బిడ్డలమైన మనము దేన్ని ఆశిస్తున్నాం? లోకాన్ని, లోక సంతోషాన్ని. ఇది ఉంటే మాకు చాలు, ఇది వస్తే మాకు చాలు, ఇంతకు ధనం మేము సంపాదించుకుంటే చాలు. అది ఏ పనైనా సరే, అది ఎలాంటి పనైనా సరే, దేవుడికి విరోధమైనా సరే, అలాంటి జీవితానికి మేము వెళ్ళిపోతాం. శాపాన్ని మేము తెచ్చుకుంటాం. దేవుడు ధనాగారిని మీరు ముట్టకూడదు, అది శపితమైనదని చెప్పినప్పుడు అది ఎలా మనం ముడతాం? మనకి దేవుడు ఆశీర్దిస్తానంటున్నాడు కదా, దీవిస్తానంటున్నాడు కదా, మనం ఎందుకు ఆ శాపానికి వెళ్తాం? ఒక దినములో మనం అందరం శాపగ్రస్తులుగా ఉంటిమి. దేవాది దేవుడు ప్రభువారు ఈ భూమికి వచ్చి మన యొక్క శాపాన్ని, మన యొక్క భారాన్ని మోసి మనకి నీతిమంతులుగా తీర్చి మనల్ని రక్షించి తిరిగి మనం ఇంకా శాపగ్రస్తులుగా ఎలా ఉంటాం? ఒక దినాల్లో మనం ఉంటిమి, ఆ విధంగా జీవిస్తుంటిమి శాపగ్రస్తులుగా, దేవుడికి విరోధంగా. ఈ దినము మనందరిని కూడా దేవాది దేవుడు మనల్ని పవిత్రపరిచారు, నిర్దోషులుగా మనకు చేశారు. ఈ దినము మనం నీతిమంతులుగా ఉన్నాం, పరిశుద్ధులుగా ఉన్నాం. దేవుడు మనకు ఆనందకరమైన జీవితాన్ని ఇచ్చాడు. నిత్యమైన ఆనందకరమైన జీవితాన్ని ఇంకా ఇస్తానని తెలియజేస్తున్నాడు. మనకు ఆశీర్దిస్తానంటున్నాడు. మనల్ని, మన కుటుంబాలను, మన బిడ్డల్ని ఆశీర్వాదంలో నడిపిస్తానంటున్నాడు. దేవాది దేవుడు మనకి శాపములో జీవించుటకు ఆయన పిలవలే, మనల్ని ఆశీర్వదించుటకు పిలిచాడు. మనల్ని నీతిమంతులుగా ఉంచుటకు పిలిచాడు. మనకి పరిశుద్ధులుగా ఉంచుటకు పిలిచాడు ఆయన. ఒక దినము శాపగ్రస్తులమే, ఒక దినము మనం దేవుడికి విరోధంగా జీవించిన వారమే. కానీ తన కృప ద్వారా తన రక్తాన్ని కార్చి మనల్ని పరిశుద్ధపరిచి మన శాపాన్ని, మన పాపాన్ని ఆయన భారంగా మోసి మనకి నిర్దోషులుగా, మనకి పరిశుద్ధులుగా, మనకి నీతిమంతులుగా ఆయన తయారు చేశాడు. తిరిగి ఆ యొక్క జీవితానికి మనం ఎలాగెళ్తాం? ఎలాంటి జీవితం మనం అనుకుంటే దేవుడికి విరోధమైన జీవితం ఏదైనా కావచ్చు. 1 కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయంలో మాటలన్నీ కూడా ఉంటాయి. ఏమంటారు పౌలు గారు అంటే, వ్యభిచారులైనను, దొంగలైనను, దోచుకునేవారైనను, తాగుబోతులైనను, బూతులు మాట్లాడేవారైనను, విగ్రహారాధికులైనను ఎవరైనా కొరు ఇట్టివారు పరలోక రాజ్యానికి అర్హులు కారు అంటారు. అవి దేవుడికి విరోధమైనవి. దేవునికి విరోధమైన పనులు మనం ఏమి కూడా చేయకూడదు. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మనం ఉండాలి. ఎరుకు ప్రాంతంలో మరొక వ్యక్తి ఉన్నారు. ఎవరు? జక్కయ్య. నూతన నిబంధనలో లూకా సువార్త 19వ అధ్యాయంలో ఉంటారు ఆయన. ఆయనకు ఉన్నదంతా కూడా సగం ఆస్తి పేదలకు ఇచ్చేసాడట. ఎవరి దగ్గర దోచుకుంటే 4 వంతులు ఇచ్చేసాడు. చూడండి, ఆయన శాపం అంతా పోయింది. శాపమైన ప్రదేశంలో ఉన్నాడు ఆయన, శాపంలో జీవిస్తున్నాడు ఆయన. కానీ దేవుడు ఆయనకి ఆశీర్వదించాడు. ఎందుకు ఆశీర్వదించాడు? తనకు ఉన్నదంతా కూడా డొనేట్ చేశాడు. ఇది ఆశీర్వాదంగా వచ్చింది కాదు, ఇది శపితమైనది. ఎప్పుడైతే ప్రభు మాటలు ఆలకించాడో, ప్రభు మాటలు విన్నాడో, సమస్తాన్ని కూడా నేను ఏదైతే శపితమైంది ముట్టానో అదంతా కూడా నేను ఇచ్చేస్తానని ఆయన హృదయంలో తలంచుకొని ఇచ్చేసాడు ఆయన. మనం అన్ని విని, అన్ని ఎరిగి కూడా దేవునికి విరోధంగా మనం జీవిస్తున్నామా? ఆ శాపమైన ప్రదేశానికి, లేదా శాపమైన మాటలకి, శాపమైన యొక్క ఆలోచనలకి, శాపమైన ఆ యొక్క పనులకి మనం వెళ్తున్నామా? ఇదేనో మనకు ఆశీర్వాదం కావాలని ఇతరులను మనం చూస్తున్నామా? నాకన్నా వాడు బాగున్నాడు, నాకన్నా చక్కగా ఉన్నాడు, నేను సేమ్ వాళ్ళలాగా నేను అయిపోవాలి. క్రైస్తవ బిడ్డలకి అవి తగవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి తగవు. దేవుడు మనకు ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆయన ఆశీర్వదిస్తాడంతే. ఏ క్షణమో ఏ దినమో అని దేవుడు తెలియజేయడు. కానీ నువ్వు సహనంతో కనిపెట్టుకుని ఉండు, దేవుడు నీకు ఆశీర్వదిస్తాడు ఒక దినం. ఆయన మాట ఇచ్చి తప్పినవాడు కాదంట. ఆయన మాట ఇచ్చాడంటే ఆయన ఆశీర్వదిస్తాడు అంతే. తన బిడ్డలకు ఆశీర్వదిస్తాను అంటున్నాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అది శపితమైన ఆ జోలికి వెళ్ళకండి, మీరు ఆ ప్రాంతానికి వెళ్ళకండి, ఆ మాటలు మీరు ఆడకండి, ఎవరో ఇచ్చే ఉచితమైన ఆ యొక్క ధనాన్ని మీరు ఆశించకండి. ఇతరులతో మనం సరి చూసుకోకూడదంట. దేవునితో మనం ఉన్నామో లేదో అది సరి చూసుకోవాలి.
ఎప్పుడు కూడా క్రైస్తవ బిడ్డలకి ఉండవలసిన ఆ యొక్క అలవాటు అది, రీతి అది. ఆ విధంగా జీవించుకోవాలి. ఒక్కడు తప్పు చేశాడు, ఎంతమంది చనిపోయారు? 3,000 మంది చనిపోయారంట. పోనీ ఈయనేమైనా బతికాడా? బతకలేదు. ఈయన కూడా మనం చూసుకుంటే ఏ వస్త్రం అయితే దొంగలించాడో, ఏ బంగారాన్ని అయితే దొంగలించాడో, ఏ వెండినైతే దొంగలించాడో అవన్నీ తీసుకొని రమ్మన్నాడట. కుమారులను కూడా తీసుకొని వచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ కలిసి రాళ్ళతో కొట్టి చంపేశారు, అగ్నితో కాల్చివేశారు. ఆయన ఏమైనా ఆశీర్వాదం పొందుకున్నాడా? పోని అవి దొంగలించినందుకు, ఆశించినందుకు ఏమైనా ఆశీర్వాదం వచ్చిందా? ఏమి రాలే. బాధ తప్పించి అక్కడ రాసిపెట్టి ఉన్నారు, బాధలోయ అంటది ఆ ప్రాంతం అంతా. ఈ దినము నీ నిమిత్తం, నా నిమిత్తం ప్రభు రక్తాన్ని గార్చి పరిశుద్ధపరుస్తే, పరిశుద్ధులుగా తీరిస్తే, ఆశీర్వదిస్తే మనం ఇంకా శాపగ్రస్తానికి వెళ్తామా? శాపమైన ప్రదేశానికి వెళ్తామా? దేవునికి ఇష్టం లేనిది శపితమైన పనులు మనం ఏమైనా చేస్తామా? చేసేవారిగా జీవిస్తున్నామా? జీవిస్తే ప్రియమైన దేవుని బిడ్డ, నిన్ను బట్టి నీ కుటుంబము శాపగ్రస్తులుగా మారిపోతారు. నీ గృహానికి శాపం వస్తుంది. ఏ ప్రాంతంలో నీవు నిలిచి ఉంటావో ఆ ప్రాంతం అంతా కూడా శాపగ్రస్తంగా మారిపోద్ది నిన్ను బట్టి. ఏ సంఘానికి వెళ్తున్నావో నిన్ను బట్టి ఆ సంఘం అంతా కూడా శాపంగా మారిపోద్ది. నీ గృహం శాపంగా మారిపోద్ది. ఎందుకు? దేవుడికి విరోధంగా నువ్వు జీవిస్తున్నావు. దేవుడికి ఇష్టం లేని పనులన్నీ కూడా నువ్వు చేస్తున్నావు. అందును బట్టి నీకు శాపం వస్తుంది. ఆశీర్వాదం ఎలాగొస్తుందంటే, మంచి క్రియలు, దేవుడికి ఇష్టమైన క్రియలు నువ్వు చేసినప్పుడు, దేవుడు తట్టు తిరిగి నువ్వు నడిచినప్పుడు, ఏ ప్రదేశంలో నుంచో నీకు ఆశీర్వాదమే. నీ సంఘంలో నుంచో నీకు ఆశీర్వాదం, నీ సమాజంలో నుంచో నీకు ఆశీర్వాదం, నీ గృహంలో నీకు ఆశీర్వాదం. ఓబేదెదోముని దేవుడు ఆశీర్వదించినట్లుగా ఆయన గృహాన్ని ఆశీర్వదించాడంట, ఆయన పనివారిని ఆశీర్వదించాడంట దేవుడు. ఎందుకు? దేవుడికి ఇష్టడుగా జీవించాడు. శపితమైన జీవితానికి వెళ్ళలేదు. క్రైస్తవ బిడ్డలమైన మనము ఈ దినము శపితమైన జీవితానికి వెళ్తే మన కుటుంబాన్ని మనమే పాడు చేసుకునే వారిగా ఉంటాం. ఈ దినము దేవుడి బిడ్డలమైన మనం ఎలా ఉన్నాం? ఆకాను వలె ఉన్నామా? ఒక్కడిని బట్టి అంట 3,000 మంది చనిపోయారు. మనల్ని బట్టి మన కుటుంబము శాపంగా మారిపోతుందా? లే ఆశీర్వాదంగా దీవింపబడుతున్నామా? మనం ఆశీర్వదింపబడాలంటే దేవుడు అంటున్నాడు, నేను నీకు ఆశీర్దిస్తాను. అబ్రహాముని ఆశీర్వదించినట్లుగా నీకు నేను ఆశీర్వదిస్తాను. ఉభయదేవుని ఆశీర్వదించినట్లుగా నీకు నేను ఆశీర్వదిస్తాను. ఎబ్బేజుని ఆశీర్వదించినట్లుగా నీకు నేను ఆశీర్వదిస్తాను అంటున్నాడు దేవుడు. ఆశీర్వాదం కోసం కనిపెడదాం, ప్రార్థన చేద్దాం. కానీ ఆకాను వలె దేన్ని చూస్తే దాన్ని ఆకర్షించి, ఆశించి, దొంగలించి దాచుకున్నాడంట. గనుక ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు, మరణాన్ని తెచ్చుకున్నాడు. ఆనందం లేదు ఆయన జీవితంలో. ఈ దినం మన జీవితాల్లో ఆనందము, సంతోషం ఉండాలంటే శపితమైన పని కానీ, శపితమైన యొక్క ఆలోచనలు కానీ, శపితమైన యొక్క మాటలు కానీ మన నోటంట, మన చూపుల్లో, మన హృదయంలో, మన తలంపుల్లో తీసివేయాలి. ఎప్పుడు కూడా ఆశీర్వాదమే. దేవుడు నన్ను ఆశీర్దిస్తాడు, నా బిడ్డల్ని, నా కుటుంబాన్ని, నా సమాజాన్ని, నా సంఘాన్ని దేవుడు ఆశీర్దిస్తాడని ఓపికతో దేవుణ్ణి కనిపెట్టి మనం ముందుకు వెళ్తే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆ పక్క వచనంనే మనం చూస్తే 8వ అధ్యాయంలో, యెహోషువ గ్రంథం 8వ అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి. ఆయి పట్టణాన్ని మీకు నేను అప్పగిస్తున్నాను, అక్కడ వచ్చిన కొలుసొమ్మంతను కూడా మీరు దోచుకోండి. అక్కడున్న బంగారాన్ని, అక్కడున్న గొర్రెల్ని, అక్కడున్న ఆస్తి అంతా కూడా మీరు తీసుకోండి అంటాడు దేవుడు. చూడండి, ఆకాను కొంచెం వెయిట్ చేయలేదు. ఓపికతో ఆకానుగా ఉంటే అది శపితమైంది, నేను ముట్టను, నా దేవుడు నాకు ఆశీర్దిస్తాడని ఆయన గ్రహించి ఉంటే హాయిని జయించేవారు. దేవుడు హాయిలో వచ్చిన సొమ్మంతా కూడా వాళ్ళందరికీ ఇచ్చేవాడు. కానీ ఓపికతో, సహనంతో నిలబడలేకపోయాడు ఆకాను. ఇశ్రాయేలు ప్రజలు నిలబడ్డారు. హాయిని దేవుడు వాళ్ళకి అప్పగించాడు. అక్కడ వచ్చిన ధనము, బంగారం, వెండి అంతా కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఇచ్చాడు.
పంచుకోండి, అది మీరు దోచుకోండి. ఈ దినము ఆశీర్వాదం దేవుడు ఇస్తాడు. నువ్వు సహనంతో కనిపెట్టు, ప్రార్థన చేయి ఓపికతో. దేవా, నన్ను ఆశీర్వదించు, నా బిడ్డలను ఆశీర్వదించు, నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా సంఘాన్ని ఆశీర్వదించు, నేను నిలబడుతున్న నా సమాజాన్ని ఆశీర్వదించు. నేను ఆశీర్వదింపబడిన బిడ్డగా నేను ఉండాలి ప్రభువా. ఇతరులకి నేను ఆశీర్వదింపజేసే బిడ్డలుగా నేను ఉండాలి ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయి. దేవుడు ఆశీర్వదిస్తాడు. కష్టాలు రావచ్చు, బాధలు రావచ్చు, దుఃఖం రావచ్చు, అప్పులు రావచ్చు, అన్నీ వస్తాయి. దాని నుండి కూడా దేవుడు విడిపించేవాడు, ఆస్వాదించే దేవుడు ఆయన. శపితమైన దాన్ని మనం ఆశించకూడదు ప్రియమైన దేవుని పిల్లలు. ఆశిస్తే మనను బట్టి మన గృహం ఆశీర్వదింపబడదు, మన బిడ్డలు ఆశీర్వదింపబడరు. ఆశీర్వాదాన్ని కోరుకుందాం, దేవుడు చెప్పే మాటల్లో నడుద్దాం. దేవుడు ఆశీర్వదింపబడే బిడ్డలుగా మన అందరిని ఉంచాలని, ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను కూడా దేవుడు దీవించాలని, ఏ విధంగా ఆశీర్వదింపబడే బిడ్డలుగా మీరందరూ ఉండాలని మరొకసారి ఆనందిస్తూ ఆశిస్తూ ప్రార్థన చేస్తున్నాను. మీరందరూ కూడా కళ్ళు మూసుకుంటే ప్రార్థనలో ముందుకు వెళ్దాం. మహాపరిశుద్ధమైన ప్రభువా, ప్రేమ కలిగిన మా తండ్రి, దయ కలిగిన మా దేవా, మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, మీ బిడ్డలందరూ కూడా ఈ యొక్క లేఖనాలు లేదా ఈ యొక్క మాటలు విని ఉన్నారు. విన్న ప్రతి బిడ్డను కూడా గ్రహించి ఆ విధంగా జీవించడానికి కృపనివ్వండి. ఆ కానవలే ప్రభువా, మేము లోకాన్ని చూసి మేము ఆశించకుండా, లోకమైన సంపదను, లోకమైన ధనాన్ని చూసి మేము ఆశించి శాపాన్ని తెచ్చుకొని మమ్మల్ని బట్టి అయ్యా మా కుటుంబాలు మేము శపింపబడకుండా ప్రభువా, నువ్వు దీవిస్తానన్న బిడ్డవు ప్రభువా, దీవించావు. తదుపరి కాలంలో ఇశ్రాయేలునందరిని దీవించావు. హాయి పట్టణాన్ని తిరిగి వారు జయించారు. అక్కడ ఉన్నదంతా కూడా ప్రభువా ఆ బిడ్డలకి ఇచ్చి నువ్వు ఆశీర్వదించావు. ఆ విధంగా నాయన నీ బిడ్డలు కూడా ఆశీర్వదించండి. చూస్తున్న బిడ్డలను మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని, మహిమ మీరు పొందుకోమని. ఎవరు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నారు, ఏ యొక్క ఇబ్బందుల్లో ఉన్నారు, ఏ యొక్క కష్టాల్లో ఉన్నారు, ఏ యొక్క అనారోగ్య పరిస్థితులు ఉన్నారు, అందరినీ కూడా మీరు ముట్టి స్వస్థపరిచి వారికి ఉన్న అక్కర్లు మీరు తీర్చి మహిమ మీరు పొందుకోమని యేసు నామములో చిన్న ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.